హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 34 చెన్నై సూపర్ కింగ్తో లక్నో సూపర్ జాయింట్ తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్టు, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 33 మ్యాచ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. 34వ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నోలోని ఎకనామిక్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ముందుగా అయితే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 4 మ్యాచ్లు గెలవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే పాయింట్ల పట్టికలో చూసుకుంటే 3వ ప్లేస్లో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి రీసెంట్గానే ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్లో కోచడని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వచ్చేసరికి మతీషా పత్రాన నెక్స్ట్ లెవెల్ రాణించడం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఆ బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ కేకేఆర్ పైన అయితే 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై బ్యాటర్లు కానీ అదేవిధంగా బౌలర్ కానీ సమిష్టిగా రాణించడంతో కేకేఆర్ మ్యాచ్లో అద్భుతమైన విజయం కూడా అందుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. మన అంచనా ప్రకారం అయితే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివన్ దుబే, రవీంద్ర జడేజా, అజింక్య రహానే, డారెన్ మిచెల్, సమీర్ బ్రిడ్జి, మహేంద్ర సింగ్ ధోని, శార్దూల్ ఠాకూర్, తుషార్ తేజ్పాండే, ముస్తాఫిజుర్ రహమాన్, మసీతా పతిరానా ప్లేయింగ్ 11 అయితే కొనసాగుతుంది. ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ 11లో రుతురాజ్ గైక్వాడ్ కానీ, శివన్ దుబే కానీ, అదేవిధంగా ఎంఎస్ ధోని కానీ, అజింక్య రహానా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే భీకరంగా ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే మాత్రమైతే భీకర ఫామ్లో కొనసాగుతున్నారు ప్రజెంట్ మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే తుషార్ తేజ్పాండే కానీ, ముస్తాఫిజుర్ రహమాన్ కానీ, మతీషా పతిరానా కానీ, శార్దూల్ ఠాకూర్ కానీ ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో చెన్నై సూపర్ కింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ తోడుగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా ఓవరాల్గా టీమ్ 11లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాయింట్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. 6లో 3 మ్యాచ్లు ఓడిపోయి 3 మ్యాచ్లు గెలవడం జరిగింది. పాయింట్ పట్టికలో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి 5th పొజిషన్లో కొనసాగుతుంది లక్నో సూపర్ జాయింట్. అయితే లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే వరుసగా 2 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. అదేవిధంగా రీసెంట్గానే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మన లక్నో సూపర్ జాయింట్ 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే వరుస ఓటములతో లక్నో సూపర్ జాయింట్ అయితే డీలా పడిందని చెప్పుకోవచ్చు. అంతకుముందుకు జరిగిన గుజరాత్ టైటాన్తో జరిగిన మ్యాచ్లో 33 రన్స్తో గెలవడం జరిగింది మరి సూపర్ జాయింట్స్ మాత్రమైతే. ఆ తర్వాత 2 మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. 2 మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ బౌలింగ్లో అయితే చాలా పేలవంగా అయితే కనిపించడం జరిగింది ముఖ్యంగా. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో పర్వాలేని పొజిషన్లో ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రమైతే చాలా పేలవంగా అయితే ఉండడం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్తో జరిగబోయే మ్యాచ్లో ఇదే విధంగా ఆడితే మాత్రమైతే ఈజీగా ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. లక్నో సూపర్ జాయింట్ బౌలింగ్లో చాలా మెరుగుపరుచుకోవాలి. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా మెరుగుపడాలి. లేకపోతే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ జరిగే మ్యాచ్లో ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగాను ఉంటాయి. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్లయితే కేఎల్ రాహుల్ మాత్రమైతే ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక పెద్ద ఇన్నింగ్స్ మాత్రమైతే ఆడలేదు. బ్యాటింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడని చెప్పుకోవచ్చు కేఎల్ రాహుల్ మాత్రమైతే. అదే లక్నో సూపర్ జాయింట్ పెద్ద దెబ్బ తగులుతుంది. మరి చెన్నైతో జరగబోయే మ్యాచ్లో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చేస్తేనే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత కెంటన్ డికాక్ కానీ, మార్కో టోనిస్ కానీ, నికోలస్ పురాన్ కానీ, కృణాల్ పాండ్యా కానీ ఒక మాదిరిగా అయితే రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరైతే రాణిస్తున్నారు. కాకపోతే కాన్స్టెంట్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే రాణించలేకపోతున్నారు. కాన్స్టెంట్గా మనం చూసుకుంటే ఒక మ్యాచ్లో ఒకరు రాణిస్తాం, తర్వాత మ్యాచ్లో మాత్రం
మాత్రం అయితే డీలా పడుతూనే ఉన్నారు. అదేవిధంగా నికోలస్ పూరన్ కానీ, కృణాల్ పాండే కానీ, మార్కో టోనిస్ కానీ అనుకున్నంత స్థాయిలో వీళ్ళైతే రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్లో పెద్ద డిసడ్వాంటేజ్ ఈ మధ్యలో ఏర్పడడం జరిగింది. అటు కేఎల్ రాహుల్ ఆడుతారే, అదేవిధంగా మిగతా బ్యాటర్లు మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే అర్షద్ ఖాన్ కానీ, దీపక్ హూడా కానీ, ఎస్టాగూర్ కానీ, జోసఫ్ కానీ అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ అయితే వేయలేకపోతున్నారు. గత 2 మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్లో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో విఫలం అవడంతోనే లక్నో సూపర్ జైంట్ ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 2 విభాగాల్లో లక్నో సూపర్ జైంట్ మెరుగుపరుచుకోవాలి. అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ మెరుగుపరుచుకుంటే చెన్నైతో జరిగే మ్యాచ్లో గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఓవరాల్గా చెన్నైతో జరగబోయే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టు ఈ విధంగానే ఉండబోతుంది. కేఎల్ రాహుల్, కెంటన్ డిక్కర్, మార్కో స్టోనిస్, అదోస్ బదౌని, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా, మోనిస్ ఖాన్, రవి బిష్ణు, జోసఫ్, ఎస్టాగూర్ ఖాన్, దీపక్ హూడాతో కలిసిన ప్లేయింగ్ 11 అయితే ఆడనుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కొంచెం డిసడ్వాంటేజ్ అయితే నాకు అయితే తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్ల నుంచి మనం చూసుకుంటే మాత్రమైతే అదే అర్థమవుతుంది. మరి చెన్నైతో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి. 2 టీములు మాత్రం అయితే కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ. ఓవరాల్గా చూసుకుంటే లక్నో కంటే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది. మ్యాచ్ వచ్చేసరికి లక్నోలోని ఎకనా స్టేడియంలో అయితే మ్యాచ్ జరగనుంది. ఎకనా పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ అయితే పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా పేస్ బౌలింగ్ చేసే వాళ్ళకు కూడా పిచ్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే పిచ్ రిపోర్ట్లు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 55% దాకా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే గెలుపు అవకాశాలు అయితే ఉండడం జరిగింది. పిచ్ రిపోర్ట్ బట్టి మనం చూస్తే గత రికార్డులను అయితే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి అంత వీలుగా అయితే ఉండదు పిచ్చు. అప్పుడైతే బౌలింగ్ కొంచెం సహకరించే అవకాశం అయితే ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్తుంది. అయితే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ ప్రిడిక్షన్లో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే లక్నో సూపర్ జాయింట్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ ఓవరాల్గా అయితే చెన్నై సూపర్ కింగ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే లక్నో సూపర్ జాయింట్ పైన మన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అందుకుంటుందని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. అయితే మీ ప్రిడిక్షన్ అయితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.